హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రాష్ట్రపతి నిలయం బొల్లారం. రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్ ప్రాంతంలో బొల్లారం దగ్గరలోని లోతుకొట్టు ప్రాంతంలో ఉంది. రాష్ట్రపతి నిలయం ఉంది. ఇది పురాతనమైన వారసత్వ కట్టడంగా ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. సుమారు హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్లో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో సికింద్రాబాద్కు 10 కిలోమీటర్ దూరంలో బొల్లారంలో లోతుకుంట అనే ప్రాంతం దగ్గరలో రాష్ట్రపతి నిలయం ఉంటుంది. ఇది పురాతనమైన వారసత్వ కట్టడంగా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 97 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన పురాతన చెట్లు నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాజగారి కావు తీపిగా గుర్తుకు నిలుస్తుంది. బ్రిటిష్ వారి పరిపాలనప్పటి వాయిస్రాయ్ నివాసంగా భవనాన్ని నిర్మించారు. తర్వాత నిజాం ప్రభువులు ప్రాధాన్యం పరుచుకున్నారు. స్వాతంత్రం అనంతరం 1950 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సుమారు 60 లక్షలకు కొనుగోలు చేసి దక్షిణాదిన రాష్ట్రపతి విడిదిగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి నిలయం ఢిల్లీతో పాటు హైదరాబాద్లోని బొల్లారం, హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి నిలయాలు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తరాదిన పరిమితం కాకుండా ఇతర ప్రాంతంలోని స్థానిక ప్రజా సమస్యలపై ఒక అవగాహన గురించి దక్షిణాది రాష్ట్రాల వారి కోసం హైదరాబాద్లో మరొక షిమ్లాలో ఏర్పాటు చేశారు. ఏటా కొన్ని రోజులతో పాటు రాష్ట్రపతి దక్షిణాది పర్యటనకు వస్తుంటారు. వారం నుంచి 15 రోజులు ఇక్కడనే పర్యటన సమయంలో రాష్ట్రపతి ఇది భవనంగా ఉంటుంది. ఈ సమయంలో స్థానిక పెద్దలు ఆయనని కలుస్తారు. అంటే ముఖ్యమంత్రి గాని గవర్నర్ గాని కలవడం జరుగుతుంది. ప్రజల బాగోగులు తెలుసుకుంటారు. బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ప్రతి ఒక్క రాష్ట్రపతి డిసెంబర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. సుమారు వారం నుంచి 15 రోజులు ఇక్కడనే ఉంటారు. ఎందుకు అంటే ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో వచ్చేసి చలికాలంలో అంటే శీతాకాలంలో ఉంటారు. ఎందుకంటే ఢిల్లీలో అనేది చాలా చలి ఉంటుంది కాబట్టి హైదరాబాద్కు వచ్చి నివసిస్తారు. అదేవిధంగా షిమ్లాకి ఆయన ఎండాకాలంలో అక్కడికి వెళ్తారు. ఎందుకంటే ఎండాకాలం ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి షిమ్లా తక్కువ ఉంటుందని అట్లా కూడా చెప్పవచ్చు. ఇది సుమారు 97 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ చూడవలసిన చాలా ఉంటాయి. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ హబ్ లో చాలా రకమైన ఫోటో గ్యాలరీస్ ఉంటాయి. ఫస్ట్ అక్కడికి రాగానే మనకి ఒక గుర్రం ఒక కారు ఉంటుంది. ఆ కారు అంటే అది రాష్ట్రపతి వాడిన కారు ఇక్కడనే ఉంటుంది. అట్లా అదే విధంగా రాష్ట్రపతి ఫోటో కూడా ఉంటుంది. అంటే ఫోటోస్ పక్క పోండి మనం దిగవచ్చు అని కూడా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అందరి రాష్ట్రపతుల ఫోటోస్ ఉంటాయి. అంటే వాళ్ళు వచ్చిన సమయంలో వారు చేసే విందు కార్యక్రమాలు కూడా దీనిలో ఉండడం జరుగుతుంది. దీనిలో ప్రతి ఒక్క ఫోటో ప్రతి ఒక్క రాష్ట్రపతి వాళ్ళు వచ్చిన సమయంలో వారు కేటాయించిన విందులో పాల్గొంటారు. ఇక్కడ ఇంకొక చూడవలసిన ప్రదేశం ఏంటంటే ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంటాయి. అంత బ్యూటిఫుల్ గార్డెన్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మరొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లాగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ ఫ్లాగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటి నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఇక్కడ జెండా ఎగురేసి హైదరాబాద్ లో కలపడం జరుగుతుంది. అందుకే ఈ రాష్ట్రపతి నిలయానికి చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ప్లీజ్.